అప్పుడు గట్టిపారేసేస్తుంది. ఎందుకంటే నీ యొక్క సృష్టికర్తను బాల్యమందే స్మరించాలి. ఎప్పుడైతే దేవుడు బాల్యం నుంచి మనం ఇహలోక జ్ఞానానికి వచ్చి పరలోక జ్ఞానాన్ని తెలుసుకోబోతామో అప్పుడు గట్టిపారేస్తుంది. ఇవి ఎప్పుడు ఉపదేశిస్తుంది? మళ్ళా చచ్చిపోయిన తర్వాత. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. ఈ యొక్క నల్లగుడ్డని ఇప్పదీసుకోవటం అనేది మనకు అర్థం అవటల్లా. అంటే అపవాది కట్టేటువంటి ఈ మనోనేత్రాలకి కట్టేటువంటి ఆ యొక్క గుడ్డ, నల్ల గుడ్డ తీసుకోవటం తెలియట్లేదు, అది ఉంటుందని కూడా తెలియట్లేదు. అందుకనే కావాలి. దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి తెలియాలని చెప్పి ఈ బైబిల్కి కూడా నల్లట్టేయించాడేమో. అట్లీస్ట్ ఈ నల్లట్ట తీయంగానే లోపల మహా పరలోక సంబంధమైంది తెలుస్తుందేమోనని. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ బైబిల్ అనేటువంటిది మనకందరికీ తెలియాలి. మీకు అందరికీ తెలుసు, ఎక్కడ ఇప్పదీస్తుందంటే చనిపోయినప్పుడే ఈ యొక్క గుడ్డ ఇప్పదీస్తుంది. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి చనిపోయినప్పుడు ఇప్పదీస్తే పాతాళంలో ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, మంచి మంచి వాక్యాలు ఈ బైబిల్లో పెట్టి మనకి మనోనేత్రాలని వెలిగిస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, చనిపోబోయే ముందల కొన్ని మాటలు చెప్తారు. దాన్ని ఏమంటారంటే మరణ వాంగ్మూలము అంటారు. ఏమంటారు? మరణ వాంగ్మూలము. ఇప్పుడు మన పెద్దలైనా సరే చనిపోబోయే ముందల దూరంలో ఉండే వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఏమి చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మరణ వాంగ్మూలమే ఈ బైబిల్లో ఒకరు చెప్పారండి. బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ నల్లట్ట తీసేసేసి ఆదికాండంలో 49వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి అన్నీ ఇశ్రాయేలీయుల 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించి తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. జాగ్రత్తగా వినాలి. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, యాకోబు 12 గోత్రాల వాళ్ళు ఉండారు. అందరిని పిలిచాడు. నాయన, నేను ఇప్పుడు స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. అంటే నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాను. ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇంతకాలం మీరు నా సొంత వారు అనుకున్నాను, మీరు నన్ను సొంత వాళ్ళు అనుకున్నారు, కానీ నేను ఇప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని మరణ వాంగ్మూలం ఇచ్చాడండి. అంటే సొంత వాళ్ళని వదులుతున్నాడా, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడా? ఇది సమస్య. సొంత వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడా, సొంత వాళ్ళను వదులుతున్నాడా? ఏమండి దేవుని బిడ్డలారా, ఇలాంటి వాంగ్మూలం ప్రపంచంలో 6 నేల మీద ఎవరు ఇవ్వలేదండి. సామాన్యంగా మనిషి చివరిలో చనిపోయేటప్పుడు మరణ వాంగ్మూలాలు ఎలాగుంటాయంటే రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి మనం చూసేటువంటి మరణ వాంగ్మూలాలు ఎలా ఉంటాయంటే, చనిపోబోయే ముందల, అరే పెద్దోడా ఇటరా, నీకు ఆ మూలన 1 అరెకరం రాసి ఉంచాను, ఆ అరెకరం నువ్వు తీసుకో. ఒరే చిన్నోడా నువ్వు ఇటరా, ఆ పక్కన 1 అరెకరం నీకే. ఇదండి మరణ వాంగ్మూలం ఎవరిచ్చినా. ఎప్పుడైతే ఈ ఆస్తులన్నీ ముందలే రాసేస్తారో, చాలామంది ఇప్పుడు నేను చూస్తున్నాను, ఆస్తులన్నీ ముందలే రాసేసి చివరికి ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ అనాథ శరణాలయాలకు పోతున్నారు. అంటే ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే పిల్లల్ని నమ్మి ఈ ఆస్తులన్నీ రాసేసి చివరికి ఏం చేస్తున్నారంటే వీళ్ళని కుమారులు కుమార్తెలు చూడక ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎలా ఉంటుందంటే దేవుని వాక్యంలో మరణ వాంగ్మూలం ఇచ్చినటువంటి మరి యాకోబు చెప్పినటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. ఏమంటున్నాడో తెలుసా? నేను నా స్వజనుల దగ్గరికి చేర్చబడుతున్నాను. స్వజనులు అంటే ఎవరండి?
స్వజనులు అంటే ఎవరు? ఈ 12 మంది ఇశ్రాయేలు గోత్రాలలో ఉన్నటువంటి వాళ్ళు స్వజనులు కాదా? కాదు. బైబిల్ చెప్తుంది, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రె ఎదుటనున్న మక్సేలా పొలములో ఉన్నది. అబ్రహాము ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమిని కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని, నా కుమారులారా నేను వెళ్ళిపోతున్నాను. అయితే నా సొంతోళ్ళు ఎవరో తెలుసా? అబ్రహాము. నా సొంతోళ్ళు ఎవరో తెలుసా? శారా. నా సొంతోళ్ళు ఎవరో తెలుసా? అక్కడే ఇస్సాకు. అక్కడే నా భార్య అయిన లేయాను పాతి పెట్టాను. వాళ్ళు నా సొంతోళ్ళు. ఇంతకాలం మీ 12 గోత్రాలోళ్ళు మీరు సొంతోళ్ళు అని అనుకున్నారు. లేదు, 60 సంవత్సరాలు అయింది, గంట కొట్టేసేస్తున్నారు. నేను వెళ్ళిపోవాలి, నా సొంతోళ్ళు వాళ్ళు. అలాగే యాకోబు ఏమంటున్నాడంటే, నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను. నెక్స్ట్, ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణముడు విడిచి చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మరి ఉండే వాళ్ళందరూ స్వజనులు కాదా? కాదు. నిజంగా బైబిల్ చదవక ముందల నేను కూడా నా అమ్మ, నా అక్క, నా చెల్లె నా స్వజనులు అనుకున్నాను. కాదు, నా స్వజనులు ఎవరు? అబ్రహాము, యేసుక్రీస్తు, ఇస్సాకు. నా సొంత ఊరు ఏది? పరలోకం. బైబిల్ తెలిసిన తర్వాత మనోనేత్రాలు వెలిగించేటువంటి వాళ్ళ ఆలోచన యాకోబు ఇచ్చినటువంటిది. నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ నాకెంతో ఆనందం, అక్కడే నాకు సంతోషం. అక్కడికి వెళ్ళంగానే అబ్బా ఎంత ఆనందం, అబ్బో ఆదాం ఉంటాడు, అక్కడ వాళ్ళు ఉంటారు, అబ్బో అబ్రహాం ఉంటాడు, అబ్బా ఎంత ఆనందం. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ విషయం తెలుసుకునే దేవుడు ప్రతిదీ మనకి బతికొండంగానే కంటికి గుడ్డ కట్టక ముందలే కట్టినప్పటికీ తెలియజేయాలని చెప్పి ఆయన కుమారుడితో ఒక మంచి మర్మం తెలియజేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47 చూద్దాం. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నుంచి ఉన్నారని ఆయనతో చెప్పాను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఉండగా ఒక అతను ఆయన ప్రసంగం చెబుతూ ఉండగా ఒక అతను వచ్చి, ఇదిగో నీ తల్లి నీ సహోదరి నీతో మాట్లాడాలని బయట ఉండారు అని చెబితే యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం చూడండి. అందుకు ఆయన తనతో ఎవరైతే చెప్పారో ఆయన బుర్రకి బుద్ధి చెప్పాడు. ఏం చెప్పాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి జాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు. వాళ్ళ అమ్మ చెల్లి బయట వెయిట్ చేస్తున్నారు. ఆ మాట చెప్పొచ్చా? ఆగు నువ్వు. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? పేతురే. ఇక్కడ పేతురు కూర్చున్నాడు, ఆయనే నా తల్లి. అదిగో యోహోనే నా సహోదరుడు, ఆయనే నా చెల్లి అని చెప్తూ చివరికి మంచి మాట చెప్పాడు. పరలోకమందున్న తండ్రి, నా తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే. అంటే మరియ తల్లి కాదా? కాదు. ఎందుకనంటే ఎవరైతే తండ్రి చిత్తం నెరవేరుస్తూ సత్యవాక్యాన్ని చెప్తూ తండ్రి యొక్క ఇష్టాన్ని తెలుసుకుంటారే వారయ్యా నా తల్లి. నేను తల్లిని, నేనే చెల్లిని. ఎవరైతే చెప్పరో యేసుక్రీస్తు చెల్లి ఒకరోజు కూడా కంజరం ఇచ్చినట్టు బైబిల్లో కనపట్లా. మరి వస్తుందో రాదో తెలియట్లా. అందుకని ఏమన్నాడు? ఎవరు చెల్లి, నా సొంతోళ్ళు ఎవరయ్యా? యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు కాదు. ఎవరు నా సొంతోళ్ళు? అబ్రహాము, యాకోబు, ఆ పైన ఉన్నటువంటి సంసోను, దావీదు, వీళ్ళందరయ్యా. పరలోకమందున నా తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళేనయ్యా నా సొంతవారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సొంత వాళ్ళు కాదా? కాదు.
అందుకనే యేసుక్రీస్తు వారు అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అంటే మరియా, నువ్వు ఒక యాక్టర్వి, నాకు తల్లిగా నువ్వు పుట్టావంతే. నా చెల్లి, నువ్వు ఒక యాక్టర్వి, ఈ లోకంలో నాకు ఒక చెల్లిగా పుట్టావంతే. కానీ అందరూ నా సొంత వాళ్ళే. ఎవరైతే తండ్రి చిత్తం నెరవేరుస్తారో వాళ్ళందరూ నా సొంత వాళ్ళే. ఈ లోకంలో ఉన్నదంతా నటన, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నీ సొంత వాళ్ళు కాదు అని అపోస్తులుడైన పౌలు ఎలా చెప్తున్నాడో చూసారా? ఈ లోకపు నటన, ఈ లోకంలో ఉండేదంతా నటనే. 60 సంవత్సరాలు. ఒక్క మాట చెప్తాను, నిజంగా నటనండి, నిజంగా నటన. ప్రతి ఒక్కటి నటనే. ఈ లోకంలో ఇది ఒక పెద్ద స్టేజ్, భూమి. ఈ భూమి మీద మనం నటించడానికి వచ్చాం. నటించిన తర్వాత మన యొక్క సొంత ఊరు ఎక్కడ? పరలోకం. పరలోకంకి వెళ్ళాలి. సొంత ఊరు అది. సొంత వాళ్ళు ఎక్కడ ఉండారు? పరలోకంలో ఉండారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సొంత వాళ్ళు కాదు. అయితే అందరూ సొంత వాళ్ళు అవ్వాలంటే ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున నెరవేరుస్తారో వాళ్ళే. వాళ్ళకి సంబంధమే, వాళ్ళకి ఏ విధమైనటువంటి రిలేషన్ అవసరం లేదు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ బైబిల్లో తెలియబడినటువంటి మర్మం, బైబిల్ తెలిసిన తర్వాత మనోనేత్రాలు వెలిగించినటువంటి యేసుక్రీస్తు చెప్పే మాట మీకు ఎంత కఠినంగా ఉందో తెలుసా? మనోనేత్రాలు వెలిగించినటువంటి యేసుక్రీస్తు, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, నా తండ్రి చిత్తం ప్రకారంగా ఎవరు నెరవేరిస్తే వాళ్ళే. ఇదంతా లోకపు నటన. నా చెల్లి ఒక నటన. చాలా డబ్బు పోగు చేసి నా చెల్లి నా అక్కని బిల్డింగ్లు కట్టించి అజ్జేసి ఇజ్జేసి చివరికి వ్యర్థమైపోతుంది అంతా. అందుకనే మంచి వాంగ్మూలం ఎవరిచ్చారు? యాకోబు ఇచ్చాడు. అదే ఏమంటున్నాడు? చివర 49వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమంటున్నాడు? నేను నా స్వజనులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 12 గోత్రాల వాళ్ళందరూ నేను నా సొంతోళ్ళని విడిచిపోయి సొంతోళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఆ ఊరికి వెళ్ళటానికి ఎలాగా? ఆ ఊరికి ఎలాగ వెళ్తాం? ఆ ఊరికి వెళ్ళాలి కదా, ఆ ఊరికి వెళ్ళాలి. కానీ చాలామంది తెలియక, ఆ గుడ్డప్ప తీసుకోవటం తెలియక నానా అవస్థలు పడుతూ ఉంటారు. మరి అయితే దోవ ఎలాగ తెలిసిద్ది? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నేనే మార్గమును, నేనే సత్యమును. కాబట్టి ఆ మార్గం, ఆ ఊరికి వెళ్ళాలంటే, మన స్వజనుల దగ్గరికి వెళ్ళాలంటే రూట్ ఏంటి? యేసు. దేవుని బిడ్డలారా, మన సొంత వాళ్ళు ఎవరు? దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు. వాళ్ళందరూ మన సొంత వాళ్ళు. సొంత ఊరు ఏది? నాది విశాఖపట్నం కాదు, షేబ్రోలు కాదు, గుంటూరు జిల్లా కాదు. ఎవరైనా సరే ఈ సువార్త విని ఎవరైనా సరే ఆత్మలు రక్షింపబడితే తప్పకుండా వాళ్ళ సొంత ఊరికి వెళ్తారు. లేకపోతే గ్యారెంటీగా ఆయన సొంత ఊరు అనుకున్న ఊరిలో చచ్చిపోతాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ విషయం తెలుసుకోకపోతే ఎక్కడికి వెళ్తాడు? పాతాళంలోకి వెళ్తాడు. ఈరోజు ఈ విషయాలు గుర్తుంచుకుని మీ మనసులో నెమరేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ బిడ్డలకు ముఖ్యంగా నాయన, సొంతోళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు సొంత వాళ్ళు కాదు. సొంత వాళ్ళు అంటే రక్త సంబంధీకుల్ని తీసుకుంటాం, ఒక్కొక్క సమయంలో బంధువుల్ని తీసుకుంటాం, ఒక్కొక్క సమయంలో స్నేహితుల్ని తీసుకుంటాం. కాదు అనేటువంటి విషయం బైబిల్ చెప్పింది. తరములకు నివాసం నేనే అని దేవుడైన యెహోవా మన తండ్రి రక్త సంబంధీకుడు చెప్తున్నాడు. సొంత వాళ్ళు కూడా యేసయ్య, అబ్రహాము. కాబట్టి మేమందరం కూడా సొంతోళ్ళని కలవాలి అంటే పరలోకంలోకి వెళ్ళాలి. అంటే ఈ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసినటువంటి అపవాది నుంచి, ఆ యొక్క నల్లగొడ్డ నుంచి, ఆ నల్లగొడ్డని ఈ భూలోకం మీద ఉన్నప్పుడే తీసుకోండి అని నువ్వు మాకు చెప్పావు నాయన బైబిల్ ద్వారా. కాబట్టి నాయన, నీ బిడ్డలకు అదే విషయాన్ని చెప్పాను తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తెరగాలని నేను ఆశిస్తున్నాను తండ్రి. పైనుంచి వారికి నీ ప్రేరణ ఇవ్వండి తండ్రి. నీ చిత్తమైతే నాయన మరలా మేమందరం కలుసుకుని నిన్ను సేవించేటువంటి భాగ్యం మాకు దయచేయవలనని ప్రభువైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.